కల్తీ నెయ్యి అంశంపై సిపి సజ్జనర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉంటుంది 600-650 దాకా. బట్ అమ్మేది మాత్రం 900, 1500, కొన్నిసారి 1200 ఈ రకరకాల ప్రయత్నం చేసి కన్స్యూమర్స్ కూడా ఇది ఒక అడల్ట్రేషన్ ఉండడంతో ఇది కూడా అడల్ట్రేటెడ్ వస్తుంది ఆల్మోస్ట్ మీకు 150% ఎక్కువ రేట్తోని వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో హై ప్రాఫిట్స్తో కూడా చేయడం జరుగుతుంది. సో మీరు చూస్తుంటే దీంట్లో యాక్చువల్లీ మన ఫసాయి గైడ్లైన్స్ ప్రకారము మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలి. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇది ఎక్స్పైరీ డేట్ ఏమో, బెస్ట్ బిఫోర్ ఎప్పుడు అనేది క్లియర్ కట్ ఉండాలి. ఎటువంటి ఫసాయి గైడ్లైన్స్ లేకుండా, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ లేకుండా లూజ్గా అమ్మడం జరుగుతుంది. అట్లానే ఇది ఒక రకమైన వయలేషన్స్. మనము గీలో 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. మనము అంటే ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా ప్యూర్ ఉండాలంటే 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ మిల్క్కు మనము సమానంగా అది ఉండాలి. సో అది మనము రకరకాల దాంట్లో కూడా మనము ఇది ఒరిజినల్ గీయా ఉందా లేదని తెలుసుకోవడానికి బ్యూట్రిక్ యాసిడ్ అని చెప్పి మన ఒక దాంట్లో ఉండాలి. అది ఒక మార్కరు, మనం ఆ మిల్క్ ఫ్యాట్ని మెజర్ చేయడానికి ఒక మార్కరు. అది మనకు అది ఎక్కువ ఉంటేనే అది మిల్క్ ఫ్యాటు, అది ఒరిజినల్ గీ అనేది ఒకటి వస్తుంది. అట్లానే ఈ బెటా సిటోస్టెరాల్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది. అది ఒక పారామీటర్, అది బెటా సిటోస్టెరాల్ అని చెప్పి అది తక్కువ ఉండాలి. అది తక్కువ ఉంటే మనకి ఎటువంటి అడల్ట్రేషన్ లేదు, ఇది బాగానే ఉందంటే అది ఇట్స్ రిప్లేస్మెంట్ ఫర్ ఏ మిల్క్ ఫిట్. ఇక్కడ మనం టెస్ట్ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు యాబ్సెంట్ అని చెప్పి ఉండాలి. టెస్ట్ చేసినప్పుడు గీలో యాబ్సెంట్ ఉండాలి. అది ఫసాయిది ఒక స్పెసిఫికేషన్, ఇట్ షుడ్ బి యాబ్సెంట్. బట్ ఇక్కడ ఎంత ఉంది, 19,471.8 ఉంది. అంటే యాబ్సెంట్ ఉన్న చోట్ల ఆల్మోస్ట్ దాదాపు 20,000 రీడింగ్ వచ్చింది మనకు. అంటే ద టైప్ ఆఫ్ అడల్ట్రేషన్ యూ కెన్ సీ. ఫసాయి గైడ్లైన్స్ ప్రకారం యాబ్సెంట్ ఉండాల్సిన చోట్ల 20,000 ఉంది పారామీటర్. సో ఇది ఒక పారామీటర్ ఉంటుంది. అట్లానే మనము ఈ విట్రో రిఫ్రాక్టరోమీటర్ టెస్ట్ అని చెప్పి చేస్తాను. ఇది ఈ యొక్క ఎట్లాంటి ప్లాంట్ ఫ్యాట్ ఉంది, ఏముందని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా, ఈ యొక్క పామ్ ఆయిల్ ఎంత ఉందని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా మనం ఈ ఒక టెస్ట్ చేస్తాను. ఇది మనము ఫసాయి వాళ్ళు ఒక వాల్యూ చేశారు, అది 42-43 ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తారు. అది మనము దానికి RM వాల్యూ అంటాను. RM వాల్యూ అంటే రెషెట్ మెసెల్ వాల్యూ అంటారు. అది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 24 ఉండాలి. అది మోర్ దెన్ 24 ఉండాలి. సో అది 42-43 ఉంటే ఆల్మోస్ట్ నార్మల్ అన్నట్లు. ఇది ఏం చేస్తారు, ఫస్ట్ మిల్క్ ఫ్యాట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత అది వాల్యూ రేజ్ అయిపోతుంది, 48-50 అయిపోతుంది. ఇది మళ్ళీ అది 42-43 తీసుకురావాలి కదా, మళ్ళీ దానికి దాడా యాడ్ చేస్తారు, వనస్పతి యాడ్ చేసిన తర్వాత అది మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ 42-43 వచ్చిన తర్వాత మనం ఎక్కడ టెస్ట్ చేశారనుకోండి, గీ మీరు ఎవరు ఎట్లా టెస్ట్ చేశారంటే అది 42-43 వస్తుంది. అంటే కెమికల్స్ని ఈ వస్తువులు యూజ్ చేసి ఆ RM వాల్యూని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు ఇది ఒక మెయింటైన్ చేయడానికి ఒక కాంపాక్ట్ BR మీటర్ అని చెప్పి ఉంది. అవునా, కాంపాక్ట్ BR మీటర్ అని చెప్పి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్. అది వాళ్ళు చెక్ చేసి దాని తగ్గట్టుగా అది తయారు చేస్తారు. సో బయట మీరు ఎక్కడ పోయి టెస్ట్ చేసినా ఇట్ విల్ బి 40-43. సో ఇది మనము ఈ యొక్క ఫసాయి వాళ్ళ హెల్ప్ ప్లస్ అట్లానే మన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ హెల్ప్ తీసుకుని ఈ ఒక అడల్ట్రేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ మన బెటా సిటోస్టెరాల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి వెరీ అది యాబ్సెంట్ ఉండాలి. బట్ అది మనకు ఇక్కడ చూస్తుంటే 20,000, చాలా చోట్ల కూడా చాలా టెస్టులు కూడా అట్లానే రావడం జరిగింది. ఇంకోటి టెస్ట్ చూస్తే కూడా అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 18,865.8. సో ఇట్లా చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈ ఒక్క గీలో మనము వాళ్ళు మిక్సింగ్ ఆఫ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్, మిక్సింగ్ ఆఫ్ పామ్ కెర్నల్,
అట్లానే పామోలిన్ ఆయిల్ చేయడం వల్ల చాలా ఇది ఈ ఆయిల్తో మనము వాళ్ళు కెమికల్స్ని మిక్స్ చేస్తారు. బెటా కెరోటీన్ అని చెప్పి ఒక కెమికల్స్ని మిక్స్ చేస్తారు. యాసిడ్ ఎస్టర్ అని చెప్పి ఒక కెమికల్ మిక్స్ చేస్తారు. లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్ అని చెప్పి అది కూడా మిక్స్ చేస్తారు. తర్వాత ఈ యొక్క ఫ్లేవర్స్ని చేస్తారు. వాళ్ళ ఫ్లేవర్లో ఇక్కడ క్లియర్ కట్ రాశారు వాళ్ళు. ఇక్కడ చూడండి, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్ ఉంది. మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు, ఈ బాటిల్లో ఉన్నాం. నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, నేను అంతకుముందు చెప్పాను కదా, ఈ ఆర్ఎం వాల్యూ మెయింటైన్ చేయడానికి, బెటా స్టెరోస్టైల్ని చేయడానికి, ఈ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఈ ఒక టెస్ట్ చేయడం, ఈ ఒక యాడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అట్లానే ఈ ఒక అరోమా రావాలి కదా, ఫ్రాగ్రెన్స్ రావాలి కదా, ఈ అన్నీ చేయడానికే ఈ కెమికల్స్ వాడుతుంటారు. సో ఈ ఒక కెమికల్స్ వాడడం వల్ల మనము దేర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్, వేర్ ఎల్డిఎల్ లెవెల్స్ విల్ ఇంక్రీజు. ఎల్డిఎల్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడంతో మనకు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, అట్లానే అదర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మెయిన్ మనకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ కావడం జరుగుతుంది, హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఎక్కువ కావడం జరుగుతుంది. అట్లానే ఈ ఈస్టర్స్ని యాడ్ చేయడంతో కూడా నేను చెప్పాను కదా అంతకుముందు, వీళ్ళు ఈస్టర్స్ కూడా కెమికల్స్ కూడా వాడుతున్నాం. మోనోగ్లైసరైడ్స్ ప్లస్ డైగ్లైసరైడ్స్ వాడడంతో కార్డియోవాస్కులర్ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనము లీవర్లో, కిడ్నీసు ప్లస్ స్కిన్ అలర్జీస్. ఈ మధ్యలో మీరు అన్న చాలా చోట్ల కూడా స్కిన్ అలర్జీస్ ఎక్కువ కావడం జరిగింది. డర్మా రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావడం జరిగింది. అట్లానే జిఐ ప్రాబ్లమ్స్ ఎక్కువతో, అట్లానే లాంగ్ టర్మ్ మెటబాలిక్ ఇష్యూస్. ఇప్పుడు మనం కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటే, అప్పుడు ఎవరికి తెలియదు. నౌ ఇట్ హెస్ బికమ్ అ కామన్ థింగ్. మెటబాలిక్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. దానికంటే ఇంకా పబ్లిక్ని మభ్య పెట్టడానికి వీళ్ళందరూ కూడా మిస్ బ్రాండింగ్ చేయడం జరుగుతుంది. 100% న్యాచురల్ గీ, 100% దేశీ గీ, 100% ఫ్రెష్ ఫార్మ్ గీ, అట్లానే ప్రీమియం గీ, న్యాచురల్ గీ అని చెప్పి కూడా చేపట్టడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు మిస్ బ్రాండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒక పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు తీసుకున్న సబ్స్టెన్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏముంది, మీకు అనుమానం వస్తుందే మీరు